అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా స్టైల్లో ఎండి చేపలు దొండకాయలతో కూర చేస్తున్నాను. చూడండి, చూసి ట్రై చేయండి. ఎండి చేప, దొండకాయలు, టమోటా, ఉల్లిపాయలు కూర చేసే విధానం చూపిస్తాను. ట్రై చేయండి, ట్రై చేసి తినండి. పొయ్యి అయితే వెలిగిచ్చేసాను. కొత్తగా చేశానుగా పొయ్యి, ఆ పొయ్యి ఇది. ఒకసారి చూడండి, కొత్త పొయ్యి. ఇప్పుడైతే ఎక్కువ పొయ్యి మీద వచ్చిద్ది వంటలు అయితే. ఒకసారి చూడండి. ఆయిల్ పోస్తున్నాను. పోపులు వేస్తున్నాను. నెక్స్ట్ చేప, కొంచెం నూనెలో వేగితే బాగా ఉండిద్ది, టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ఇక దీంట్లోకి అయితే అదే వేగిపోయింది. ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇక నెక్స్ట్ టమాటాలు, నెక్స్ట్ దొండకాయలు, మూత పెట్టే లైట్గా మగ్గిందిగా ఇక కారం వేస్తున్నాను. నేనైతే నా టేస్ట్కి తగినట్టుగా వేసుకుంటాను. పసుపు వేస్తున్నాను. ఇక చింతపండు రసం, చింతపండు రసం కూడా పోసేసాను కదా. ఇక మూత పెట్టేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా వీడియో చూసి లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇక అన్ని కట్టెల పొయ్యి మీద వంటలు వచ్చిద్ది. ట్రై చేయండి, తిని ఎలా ఉందో చెప్పండి. కుండలో చేస్తున్నాం కదా, టేస్ట్ బాగా ఉండిద్ది. కట్టెల పొయ్యి మీద కుండలో చేస్తున్నాం కదా. ఇక గ్యాస్ మీద అయితే తక్కువ చేస్తాను వంటలు. ఇక పొయ్యి మీద ఎక్కువ చేస్తాను. పొయ్యి లేదని పొయ్యి మీద చేయకుండా గ్యాస్ మీద చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే పొయ్యి చేసుకున్నాను కదా, అది కూడా వీడియో పెట్టాను కదా. మీరు కూడా ట్రై చేయండి, పొయ్యి లేకపోతే చేసుకోండి. ఇక పొయ్యి మీద వీడియోలు వచ్చింది. కుండలో చేస్తాను, పొయ్యి మీద వీడియోలు వచ్చింది. ఒకటి మామూలుగా గిన్నెలో చేసుకుంటాను, కానీ ఎక్కువ కుండలోనే వచ్చింది. ట్రై చేయండి. కూర అయితే టేస్ట్ బాగా ఉండిద్ది. కుండలో అయితే త్వరగా ఇది కూడా వంటలు. ఒకసారి ట్రై చేయండి. చూడండి, బాగా ఉడకతా ఉండేది కదా. కుండలా కాబట్టి కూర త్వరగా అయిపోయింది. కూర కూడా చిక్కగా వచ్చింది కుండలో ఇది.
కూర అయితే రెడీ అయిపోతుంది. ఇక తీసేస్తాను. ఆపేస్తే కూడా పొయ్యి ఉడతా ఉండిద్ది. ఇది ఇంకా చిక్కగా వచ్చింది కూర అయితే. ట్రై చేయండి, ట్రై చేసి తినండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.